వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్, లెక్చరర్ ఇన్ తెలుగు. డిగ్రీ 4th సెమిస్టర్ విద్యార్థులకు మరొకసారి స్వాగతం. ఈ రోజు మనం నేర్చుకోబోయే పాఠం కొండమల్లెలు. కొండమల్లెలు అనే పాఠ్య భాగాన్ని మనకు అందించిన వారు ఇల్లిందుల సరస్వతి దేవి గారు. కవి పరిచయం ఖచ్చితంగా ఇంపార్టెంటే కాబట్టి కవి పరిచయాన్ని ఒకసారి చూస్తే రచయిత్రి తెలంగాణ సామాజిక సాహిత్య రంగాలలో విశిష్ట సేవలు అందించిన రచయిత్రి ఇల్లిందుల సరస్వతి దేవి. ఈమె 1918లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గ్రామంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు వెంకట లక్ష్మమ్మ, కామరాజు, వెంకటప్పయ్యలు. ఖమ్మం జిల్లా వాసి ఇల్లెందుల సీతారామారావుతో వివాహం అయ్యాక భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జీవన స్థితిగతులను అవగాహన చేస్తూ తెలంగాణ కోడలుగా ఆనాటి తెలంగాణ నాయకులతో స్ఫూర్తి పొంది ఈ ప్రాంత అభ్యుదయం కోసం కృషి చేసింది. ముఖ్యంగా తెలంగాణ మహిళల అభివృద్ధి కోసం ఎల్లాప్రగడ సీతాకుమారి గారితో కలిసి 1936లో ఆంధ్ర యువతి మండలి స్థాపించారు. సరస్వతీదేవి అనేక కథలు, నవలలు, వ్యాసాలు రాశారు. బాల సాహిత్యంలోనూ విశేషమైన కృషి చేశారు. స్వర్ణ కమలాలు పేరుతో వెలువడిన 100 కథల సంపుటికి కేంద్ర రాష్ట్ర అకాడమీ పురస్కారాలు లభించాయి. గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారం, బాలల అకాడమీ బాలబంధు పురస్కారం వరించాయి. సరస్వతీదేవి తన రచనల్లో జీవన విలువలకు, మానవ సంబంధికులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ జీవన చిత్రణ పలుకుబడి కథల్లో కనబడుతుంది. పాఠ్యభాగ నేపథ్యం: ఈ కొండమల్లెలు కథలో 2 జంటలు కనిపిస్తాయి. ఒక జంట గురవడు పోచాలు, రెండవ జంట శివనాథం, శకుంతల. రోజువారీ కాయకష్టం చేసి కడుపు నింపుకునే కుటుంబం గురవడు పోచాలు. వీరి దాంపత్య జీవనంలోని సుఖదుఖాలు కథలోని ప్రధాన అంశం. చిరుద్యోగి శివనాథం సున్నిత మనస్కుడు, భావుకుడు. ఆయన భార్య శకుంతల నిత్యం అసంతృప్త మనస్తత్వంతో ఇతరులతో పోల్చుకుంటూ కుటుంబ కలహాలకు కారణమవుతుంది. గురవడు పోచాలు కుటుంబంతో శివనాథంకు అనుబంధం ఏర్పడుతుంది. వారి గౌరవ అభిమానాన్ని అందుకుంటాడు శివనాథం. ఈ క్రమంలో మనిషికి నిజంగా కావాల్సింది ఏది అనే ప్రశ్నకు సమాధానం శివనాథంకు దొరుకుతుంది. కొండమల్లెల పరిమళాల్ని వెదజల్లే గిరిజనుల హృదయాలను ఆవిష్కరింపచేస్తూ రచయిత్రి వెల్లడించిన జీవన సత్యాల్ని మనం అవగాహన చేసుకోవాల్సి. ఈ పాఠ్యభాగం స్వర్ణ కమలాలు అనే కథా సంపుటి నుండి గ్రహించబడింది. కొండమల్లెలు కథలో 2 భార్యాభర్తల జంటలు కనిపిస్తారు. ఒక జంట గురవడు పోచాలు దంపతులు, రెండవ జంట శివనాథం శకుంతల దంపతులు. గురవడు పోచాలు రోజు కాయకష్టం చేసి కడుపు నింపుకుంటూ ఉంటారు. ఈ 2 జంటల దాంపత్య జీవనంలో సుఖ దుఃఖాలు ఈ కథలోని ప్రధాన విషయం. శివనాథం చిన్న ఉద్యోగి. ఇతడు సున్నిత మనస్కుడు, మంచి భావుకుడు. ఇతని భార్య శకుంతల నిత్యం అసంతృప్తి మనస్తత్వం కలది. ఇతరులతో పోల్చుకుంటూ కుటుంబ కలహాలకు కారణం అవుతుంది. గురవడు పోచాలు కుటుంబంతో శివనాథానికి అనుబంధం ఏర్పడుతుంది. శివనాథం ఈ దంపతుల ఆదర అభిమానాన్ని అందుకుంటాడు. శివనాథం శకుంతలలు కొత్త దంపతులు. శివనాథం కచేరిలో సామాన్యోద్యోగి, తక్కువ జీతం వర్గంలోని వాడు. ఉన్న దాంట్లోనే అతనికి ఏదీ లేదు, చాలదు అనుకునడానికే అసహ్యం. శివనాథం భార్య మనస్తత్వం మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకం. శకుంతల తన మేనమామ గారింట్లో తన అత్తయ్య ఆలస్యంగా నిద్రలేచి సుఖపడుతోందని, హాయిగా వాళ్ళ అత్తయ్యకు అది చెల్లుబాటు అవుతోందని అంటూ ఉండేది. వాళ్ళ అత్త కబుర్లు మొదలుపెట్టి కూర్చుందంటే మధ్యాహ్నం 12 గంటలైనా స్నానానికి లేవలేదని తనకు అలా వీలు పడటం లేదని శకుంతల బాధపడేది. ఇతరులతో పోల్చుకుంటుంది. శకుంతల వంట పనిని సైతం భర్త సాయం లేకపోతే చేసేది కాదు. ఇంట్లో వస్తువులను ఎక్కడివి అక్కడ పెట్టేది కాదు. ఇంట్లో బట్టలు 4 మూలలా పడి ఉన్నా శకుంతల అది తన పని కాదన్నట్లు వాటిని తీసేది కాదు. శివనాథం ఆఫీస్ నుండి వచ్చాక ఇంటి పనులను కూడా చూసుకోవాల్సి వచ్చేది. శివనాథం ఆఫీస్ కు 9 గంటలకే వెళ్ళాలి. ఈలోగా ఇంటి పనులన్నీ పూర్తి చేసి అతడు ఆఫీస్ కు వెళ్ళవలసి వచ్చేది. శకుంతల వంట అయిన తర్వాత కూడా భర్తకు పీట వేసి విస్తరి వేసి వడ్డించేది కాదు. శివనాథమే పెట్టుకు తినాలి. శకుంతల భర్తతో తన అక్క తాను విప్పిన చీరలన్నీ లుంగి చుట్టి పారవేస్తుందని, ఆమెకు 2 బీరువాల చీరలు ఉన్నాయని, ఆమెకు లెక్కలేదని అని. శకుంతల తన చేతి గాజులు చూసుకొని అవి అరిగి బద్దలైపోతున్నాయని, భర్తకు పట్టదని అంటూ ఉండేది. ఇలా శకుంతల తన మాటలతో భర్తను బాధ పెట్టేది. భర్త పట్టించుకోవట్లేదని ఆమె నిందించేది. భర్తను మాత్రం శకుంతల పట్టించుకునేది కాదు. భార్య ఎలా ప్రవర్తించినా ఆమెను ఏమీ అనకుండా సర్దుకుపోయేవాడు శివనాథం ఉత్తమ భర్త. శివనాథమునకు ఆఫీస్ కు వెళ్లే వేళ మించిపోతున్నా శకుంతల పట్టించుకునేది కాదు. ఆఫీస్ వేళ అయిపోతుంటే శకుంతల అప్పుడు పచ్చడి నూరడానికి బయలుదేరి వెళ్ళేది. ఇంతలో శివనాథం తానే సర్దుకొని వడ్డించుకొని తిని ఆఫీసుకు వెళ్ళేవాడు. అప్పుడు అయ్యో రామా, ఇంతట్లోనే ఇంత తొందర పడాలా అంటూ ఆమె కనుబొమ్మలు చిట్లించుకునేది. శివనాథం తలుపు వేసుకోమని చెబితే శకుంతల మూతి సాగదించుకుంటూ వెళ్లి తలుపు గడియను వేసుకునేది.
శివనాథము నెమ్మదైన వాడు. అతడికి ఆఫీసులో పని ఎక్కువైనా, ఇంట్లో సమస్యలు వచ్చినా తన విధులను చక్కగా పూర్తి చేసుకుంటూ భార్యకు ఇంటి పనుల్లో సహాయపడుతూ ఉండేవాడు. మనశ్శాంతి కోసం ఏటి ఒడ్డుకు వెళ్లి చీకటి పడే వరకు విశ్రాంతి తీసుకునేవాడు. పాటలు పాడుకుంటూ తనలో తానే శివనాథం ఆనందించేవాడు. శివనాథం తల్లి కూడా శకుంతలతో సర్దుకోవలసి వచ్చేది. గురవడు శివనాథం పనిచేసే గ్రామంలో ఏటి ఒడ్డు మీద ఉన్న తాటి వనంలోని ఒక గుడిసెలో ఉండేవాడు. గురవడి భార్య పోచాలు. తరచుగా ఏటి ఒడ్డుకు విశ్రాంతి కోసం వచ్చే శివనాథంతో ఈ దంపతులకు పరిచయం ఏర్పడింది. శివనాథం పాదంలో ముళ్ళు గుచ్చుకుంటే ఒకసారి గురవడు దాన్ని బుడ్డి దీపం తీసుకొని వచ్చి చీకట్లో తీశాడు. అప్పటి నుంచి శివనాథం వీరి గురి స్నేహం ఎక్కువై అయింది. యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, గురవడి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. గురవడికి పెళ్ళైంది. గురవడు పోచాలను కాపురానికి తీసుకురావడానికి శివనాథంచే ముహూర్తం పెట్టించాడు. గురవడు పోచాలను అదే ముహూర్తానికి తన ఇంటికి కాపురానికి తీసుకువచ్చాడు. గతంలో ఎన్నిసార్లు అడిగినా పంపని అతని అత్తవారు శివనాథం పెట్టిన ముహూర్తానికి అడ్డు చెప్పకుండా భార్యను పంపారు. దానితో గురవడికి శివనాథంపై మంచి గురి కుదిరింది, స్నేహం కుదిరింది. గురవడు ఒకసారి శివనాథంను తన ఇంటికి పిలిచాడు. గురవడు తన భార్య పోచాలను, తన తాటికమ్మల గుడిసెను శివనాథానికి చూపించాడు. గురవడు అడవిలో కట్టెలు కొట్టి పుల్లల మోపులను గ్రామంలో అమ్మి ఆ సొమ్ముతో ఇంటికి సరుకులు తెచ్చేవాడు. పోచాలు బుడ్డి దీపం వెలుగులో వాటిని బాగు చేసి గురవడు విశ్రాంతి తీసుకునేటప్పటికి వండి వార్చి భోజనం సిద్ధం చేసేది. ఇద్దరు ఒకే పళ్ళెంలో పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ తినేవారు. వారి సంపాదన గంజినీళ్లకు కూడా సరిపోకపోయినా తాను తిని పిల్లలకు ఇంత పోసి ఉన్న బట్టలు ఏవో కట్టుకొని తాము నవ్వుతూ ఇతరులకు కూడా ఆనందాన్ని వారు పంచిపెట్టారు. దీపావళికి గురవడి చేతిలో పటాసు పేలి అతని చేతికి గాయమైంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన శివనాథానికి పోచాలు ఆ విషయం చెప్పి బాధపడింది. దీపావళి పండుగకు గురవడు పోచాలకు చుక్కల చీర, గువ్వకన్ను రవిక, దండకడియం కొన్నాడు. పోచాలు వాటిని శివనాథానికి చూపించి తాను వద్దని చెప్పినా గురవడు వాటిని కొన్నాడని గురవడికి తన మీద గల ప్రేమను గురించి చెప్పింది. పోచాలు కూడా తన తల్లి ఇచ్చిన 10 రూపాయలతో గురవడికి దోతులు కొన్నది. ఆ దోతులను కట్టుకోమని పోచాలు గురవడిని ప్రోత్సాహపరిచింది. ఆ దంపతులు పరస్పర ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనం. గురవడికి చేతి గాయం తగ్గలేదు. చేయి చచ్చుపడింది. చేతితో గొడ్డలి పట్టుకోలేకపోయాడు. ఈడుస్తూ నడవవలసిన వచ్చింది. గురవడి బదులు పోచాలు కట్టెలు కొట్టి అమ్మి సంసారాన్ని నడిపేది. పోచాలు శివనాథానికి ఇంటి పరిస్థితులు చెప్పి బాధపడేది. గురవడు పోచాలు దంపతులకు 2 ఆడపిల్లలు పుట్టారు. తన ఇంటికి వచ్చిన శివనాథానికి వీరు తమ పిల్లలని చూపించారు. ఉగాది పండగకు శివనాథం ఇచ్చిన 2 రూపాయలతో పిల్లలకు కొన్న అంగీలను వాళ్లకు తొడగమని, ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకోమని, పెట్టెలో నుండి చీర తీసి కట్టుకోమని గురవడు పోచాలు బతిమాలి చెప్పాడు. శివనాథం బూరెలు తెచ్చి ఇస్తే పోచాలు తాను తినడం మాని భర్తకు పెట్టింది. తర్వాత శివనాథము మాటపై ఇద్దరు తిన్నారు. పోచాలు నిస్వార్థత, భర్తపై ప్రేమ లోకానికి చక్కని సందేశాన్ని ఇచ్చాయి. పోచాలు కూడా గురవడిని తాను కొన్న దోతిని కట్టుకోమని బలవంతం చేసి కట్టించింది. ఇది ఆ దంపతులు పరస్పర ప్రేమాభిమానాలకు నిదర్శనం. పోచాలు సంపాదనతోనే బతుకుతున్నందుకు గురవడు చాలా బాధపడేవాడు. అలా బాధపడవద్దని పోచాలు గురవడికి నచ్చజెప్పేది. ఆ పేద దంపతులు ఉగాదికి తమ గుడిసె ముందు ముగ్గులు పెట్టారు. గుడిసెకు తోరణాలు కట్టారు. పోచాలు చుక్కల చీర కట్టి తలలో కాగిత పూలు పెట్టింది. గురవడు దోవతి కట్టాడు. పిల్లలను పలకరిస్తూ నవ్విస్తూ వారు హాయిగా పండుగ జరుపుకున్నారు. శివనాథం తెచ్చిన పూర్ణపు బూరెలను పోచాలు గురవడికి ఇచ్చింది. నీవు ముందు తిను అంటే నీవు ముందు తిను అనుకుంటూ ప్రేమగా వారు జీవించారు. గురవడు పోచాలు దంపతుల అన్యోన్య ప్రేమ ఆదర్శమైంది. కొండ ప్రాంతంలో పూచి మంచి పరిమళాలనిచ్చే మల్లె పువ్వులకు వలె మంచి వికాసము, ఆహ్లాదము, నిర్మలత్వము, పరిమళము, సహజత్వం వంటి గుణాలు గల గిరిజనులనే రచయిత్రి కొండమల్లెలు అని చెప్పింది. ఈ టైటిల్లో కథా వస్తువు యొక్క సారాన్ని తెలపడం మంచి లక్షణం. ఇక దీనిలో సందేశం చూస్తే ఉన్నదానితో సంతృప్తి పడడం, భార్యాభర్తలు పరస్పరం సహకరించుకోవడం, ఒకరి కోసం మరొకరు జీవించడం, పరస్పర ప్రేమానురాగాలు, అన్యోన్యతలు కలిగి ఉండటం, అసూయ లేకపోవడం మొదలైన సుగుణాలతో జీవించి గురవడు పోచాలు దంపతుల్లా ఆదర్శంగా దంపతులు జీవించాలని కొండమల్లెలు కథ చక్కని సందేశాన్ని అందిస్తుంది. కొండ ప్రాంతంలో మల్లెల వలె వీరు గ్రామానికి దూరంగా ఉన్నారు. ప్రకృతి సిద్ధంగా కొండమల్లెలు వికసించి పరిమళించి చూసేవారికి కన్నుల పండుగగా చేసి మాయం అవుతాయి. అలాగే గురవడు పోచాలు దంపతులు తాటికమ్మల గుడిసెలో తృప్తిగా, నిరాడంబరంగా, అన్యోన్యంగా జీవించారు. వారు ఉన్నదానితో
తృప్తిపడి పరస్పరం ఆదరాభిమానాలతో శివనాథం వంటి వారికి ఆనందం కలిగించే రీతిగా కొండమల్లెల వలె జీవించారు. అసూయ, దురాశ వంటి దుర్లక్షణాలు ఏవీ లేకుండా గురవడు పోచాలు దంపతులు ఆదర్శవంతంగా జీవించారు. చక్కగా సంసారాన్ని నడుపుకున్నారు. ఇక ఈ కథలోని శివనాథము, శకుంతల దంపతులు పందిరి మల్లెల వంటి వారు. శివనాథం కూడా ఉన్నంతలో తృప్తి పడేవాడు. కానీ అతని భార్య శకుంతల మాత్రం అసంతృప్తి జీవితంను వెళ్ళబుచ్చేది. ఈ కథలో ఇద్దరు దంపతులను రచయిత్రి గారు పక్కపక్కన చూపించి పోచాలు, గురవడు దంపతులు ఆదర్శ జీవనం గడిపారు. భర్త ఎంత సహకరించినా శకుంతల మాత్రం సూటిపోటి మాటలతో భర్తకు సాయపడకుండా అసంతృప్తితో జీవించింది. ఈ శివనాథం కూడా ఈ కథలో కొండమల్లె పువ్వు వంటి వాడే. భార్య శకుంతల శివనాథానికి సహకరించకపోయినా ఆమెతో కలహించకుండా అతడు భార్యకు పనులలో సహకారం చేస్తూ సర్దుకుపోయాడు. ఇలాంటి దుర్గుణాలు విడిచిపెట్టాలని కూడా కథ మనకు సందేశాన్ని అందిస్తుంది. మొత్తం మీద సుఖము, మనశ్శాంతి, సంతృప్తి అనేవి ధనధాన్యాల వల్ల రావని, అన్యోన్యత, పరస్పర ప్రేమానురాగాలు అనసూయత వల్లే లభిస్తాయని కొండమల్లెల కథ ద్వారా పాఠకులకు రచయిత్రి సందేశం అందించారు. ఈ వివరణ గనక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. కవి పరిచయం కూడా చూసుకోండి.